లేదురా, రుద్రను దత్త తీసుకోవాలనుకుంటున్నాను. రేయ్, ఎంతైనా గౌతమి కొడుకు నా కొడుకే కదరా. ఆ తర్వాత 9 నెలలకు నా చెన్ని లోకంలోకి వస్తుంది. ఇంకెవరు అంబులెన్స్ తో వచ్చి విజయబాబు గారిని తీసుకెళ్లిపోయారంట్రా. నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే పింకీని నీకు అప్పచెప్తాం. పాపిష్టిదేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? గౌతమిని రుద్రని అలా చేశాడు, విజయబాబుని పింకిని ఇదిగో ఇలా చేశాడు. ఈ కష్టాలకి ఇక అంతే లేదా? బాధపడకండి బామ్మగారు, ఎవరికేం కాదు, అంతా క్షేమంగా తిరిగి వస్తారు. నేను బాధపడకుండా బ్రతుకుండి ఏం లాభమయ్యా? దేవుడు నా ప్రాణాలు తీసుకొని వాళ్ళు కాపాడినా బాగుండేదయ్యా. ఊరుకోండి బామ్మగారు, వాళ్ళు కాపాడమని చెప్పయ్యా, అవే మాటలు బామ్మగారు. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు, ఊరుకోండి. కృష్ణ, నువ్వు గౌతమ్ కోసం వస్తున్నావు తెలిసి శత్రు ఏమైనా పనిచేశాడా? నాకు తెలిసి దీనికి శత్రుకి ఏ సంబంధం లేదు. ఇది ఫ్యాక్టరీ సైడ్ నుంచి వచ్చిన ప్రాబ్లం అయి ఉంటుంది. ఫ్యాక్టరీ ఏంటి? కరువు కాటకాలతో పనులు లేక పల్లె జనం పట్టణానికి వెళ్లిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేక చివరికి భిక్షాటం చేస్తున్నారు. అందుకని వారి కోసం ఓ ఫ్యాక్టరీ కట్టాలని ఈశ్వర్ గారు అనుకున్నారు. పాపం అది తీరకుండానే చనిపోయారు. విజయ్ ఈశ్వర్ గారి కోరిక తీర్చాలని చెప్పి నాతో ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆ ఫ్యాక్టరీ కట్టడం నచ్చని కొందరు వ్యక్తులు ఎలాగైనా ఫ్యాక్టరీని ఆపాలని ప్లాన్ చేస్తున్నారు. భూమి పూజ రోజు అడ్డంకులు సృష్టించారు. సైట్ ఇంజనీర్ని చంపేశారు. ఇప్పుడు విజయ్పై అటాక్ కూడా వాళ్ల పనే అయి ఉంటుంది. పింకీని కూడా తీసుకెళ్లారంటే పింకీని అడ్డు పెట్టుకుని విజయ్ని బ్లాక్మెయిల్ చేయటమే వాళ్ల టార్గెట్ అయి ఉంటుంది. ఫ్యాక్టరీని ఆపడానికి ప్రాణం పోయినా విజయ్ ఒప్పుకోరు. విజయ్ ఒప్పుకునేదాకా వాళ్ళు పింకీని విజయ్ని ఏం చేయలేరు. ఈలోపే మనం పింకీని విజయ్ని కాపాడాలి. వాళ్ళెవరో నీకు తెలుసారా? తెలీదు, కానీ ఈశ్వర్ గారి చారిటబుల్ ట్రస్ట్లోనే ఈ కుట్రంతా జరుగుతున్నట్టు చనిపోయిన ఇంజనీర్ ద్వారా తెలిసింది. ట్రస్ట్కు అనుసంధానంగా ఓ ఆశ్రమం ఉంది. అందులో మాతాజీ అనే ఒక ఆవిడ ఉంటుంది. నాకు తన మీదే అనుమానం. ట్రస్ట్ మెంబర్స్ కూడా అంత నమ్మదగ్గ వ్యక్తులు కారు. అయితే వెళ్ళి ట్రస్ట్ మీద దాడి చేద్దామా? ఆ పని నేను విజయ్తో కలిసి ఎప్పుడో చేశాను, కానీ మాత ఒప్పుకోవట్లేదు. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా, మనం ఏదో ఒకటి చేద్దాం. నాకు అదే థాట్ వచ్చింది. కానీ ఆశ్రమం కదా, సున్నితమైన సమస్య. మన దేశంలో ఎవరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఈ స్వామీజీల్ని మాతల్ని మాత్రం నమ్ముతారు. అవసరమైతే వాళ్ల కోసం ప్రాణాలు కూడా ఇస్తారు. అది రక్షణ కవచంగా చేసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి ఎలా డీల్ చేద్దాంరా? మనం ఏ స్టెప్ తీసుకున్నా అది పక్కాగా ఉండాలి. అవతలి వాళ్ళకి అనుమానం వస్తే టెన్షన్తోనో భయంతోనో విజయ్ని పింకీని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఇది మాతాజీ ఆడిస్తున్న నాటకమే అయితే మాత్రం రేపే దానికి ఫుల్ స్టాప్ పెడతాను. బాబు రామకృష్ణ, గౌతమి రుద్రుల పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఆచూకేమైనా తెలిసిందా బాబు? గౌతమి రుద్ర ఎవరి చేతిలో ఉన్నారో తెలిసింది బామ్మ. ఎక్కడున్నారో కూడా కనిపెట్టాను. కానీ నేను వెళ్లేసరికి ఇల్లు మార్చారు. నీకోసం అక్కడే కాచు కూర్చుంటారు. మరి వాడు ఎన్ని ఇళ్లు మార్చినా నన్ను ఏమార్చలేడు. వాడి చావు దగ్గర పడింది. క్షమించరాని తప్పు చేశాడు. చావే వాడికి శిక్ష. వాణ్ణి చంపి గౌతమిని రుద్రను తీసుకొస్తాను. భగవంతుడా, తిట్టినా నువ్వే, పూజించినా నువ్వే. ఇకనైనా మా మీద దయ తెలిచి మా కష్టాలు గట్టెక్కించు తండ్రి. కావాలంటే
కావాలంటే నా ప్రాణాలు తీసుకొని పిల్లల్ని రక్షించయ్యా, పిల్లల్ని రక్షించు. ఊరుకో బామ్మ, ఊరుకో బామ్మ, ఏం కాదు. నేను చెప్తున్నానుగా, ఊరుకో. పగటి కలలు కొంటున్నాడు పాపం. గౌతమి, పైకిలే. మధ్యాహ్నం నువ్వు అడిగావని సారు నాన్ వెజ్ తెప్పించారు. తీసుకెళ్లి చెత్తలో పడే. అదేంటి, నువ్వే కదా అడిగావు? ఏంటి వెటకరంగా ఉందా? చోద్యంగా ఉంది. నువ్వే అడిగి నువ్వే వద్దంటావేంటి? చూడు, నువ్వు అడిగింది సార్ ఏది కాదనరు, కానీ నువ్వే ఆయన్ని వద్దనుకుంటున్నావు. తెచ్చిన ఫుడ్ మర్యాదగా బయటికి తీసుకెళ్ళు. ఏ తినవా? చచ్చిన తినను. ఏ నువ్వు పస్తుంటే ఆ కృష్ణగాడు వస్తాడా? నీపై అతనికంత ప్రేమ ఉంది కాబట్టి వచ్చినా వస్తాడు, కానీ అతను వచ్చేలోపు నువ్విక్కడుండవు. ఇంకో చోటుకి తీసుకెళ్తాం. ఈ రోజు అదే జరిగింది కదా, ప్రతిసారి ఇదే జరుగుతుంది. నువ్వు నీ కృష్ణ ఎప్పటికీ కలుసుకోలేరు. నా మాట విను. చూడు గౌతమి, శత్రు సారు చాలా మంచివారు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నువ్వు కోరింది ఏది కావాలన్నా ఇస్తారు. బంగారం, చీరలు, నగలు ఏది కావాలంటే అది నీ కాళ్ళ ముందు పెడతారు. ఈ ప్రపంచంలో అలాంటి భర్త నీకెప్పటికీ దొరకడు. బాగా ఆలోచించుకో. సార్ను పెళ్లి చేసుకో గౌతమి. నేనెందుకు? నువ్వే చేసుకో. నీకు వాడికి సరిగ్గా సరిపోతుంది. ఇద్దరు రాక్షస జాతే కదా. మంచిగా చెప్తే నువ్వు వినవు కదా. నీకు సారు వారమే గడువిచ్చాడు. ఆ తర్వాత నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ శోభనం జరిగి తీరుతుంది. అప్పటిదాకా నువ్వెంత ఎగిరినా ఇంతే. రేపు నీ కొడుకుని సారు దత్తత తీసుకుంటున్నారు. అది జరిగితే సార్ నీకు సగం మొగుడైనట్టే. ఆ తర్వాత కూడా నువ్వు ఒప్పుకోకపోతే 7వ రోజు నీకు బలవంతంగా తాళిగట్టి శోభనం చేసుకుంటాడు. అప్పుడు కోపమంతా పెళ్ళైన తర్వాత ప్రతిరోజు చూపిస్తాడు. చావకుండా బ్రతకుండా చేస్తాడు. ఆ నరకం అవసరమా నీకు? కృష్ణ ఆకాశంలో మబ్బు లాంటివాడు. శత్రుసారు భూమి మీద నీటి కుండ లాంటివాడు. ఆ మబ్బును చూసి ఈ నీటి కుండను పగలగొట్టుకోకు. దాహం తీరక గొంతెండి చేస్తావు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. త్వరగా తిని పడుకో. రేపు దత్తత పూజ ఉంది. పొద్దున్నే లేవాలి.
చీకటిలో ఉదయం ఉండిపోయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తున్నా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతున్నా నువ్వుంటే నేనుంటా ప్రేమ పోవద్దే పోవద్దే ప్రేమ నన్నొదిలి నీడ వెళ్ళిపోతుందా కన్నొదిలి చూపు వెళ్ళిపోతుందా కృష్ణ ఇక్కడేం చేస్తున్నావురా? నా బతుకులోకొచ్చిన చీకటి బయట ఎలా ఉంటుందో చూస్తున్నాన్రా. చచా అవే మాటలరా. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు, అంతేకాని కష్టాలు శాశ్వతం కాదు. నీకు తెలీదా చెప్పు? అందరికీ అన్నీ తెలుసనుకుంటారా, కానీ అనుభవంలోకి వచ్చాకే తెలుస్తుంది మనకేమీ తెలీదని. మిగతా వాళ్ళ సంగతేమో కాని నువ్వు కూడా ఏంట్రా కృష్ణ? నేను కూడా మనిషినే కదరా. చిన్నప్పుడు అమ్మా నాన్నలకి దూరం అయ్యాను, అనాథలా పెరిగాను. అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఆత్మీయులుగా నీలాంటి వాళ్ళు దగ్గరయ్యారు. ఇష్క లాంటి వాళ్ళు ప్రేమ చాటున స్వార్థాన్ని చూపించారు. నేను కోరుకున్న గౌతమి ఎన్నో కష్టాల తర్వాత నాకు దక్కింది. అంతా అయిపోయిందనుకున్నాన్రా. కానీ కష్టాలింకా మిగిలే ఉన్నాయని తెలీదురా. ఇలా వెంటాడి మరీ పగ తీర్చుకుంటాయని తెలీదు. కానీ ఆ కష్టాలకు కూడా తెలీదురా నువ్వు వాటిపై పగబడితే ఎలా ఉంటుందో. లేదురా, నాకు నిజంగానే భయమేస్తోంది. గౌతమి రుద్రలకి ఏమవుతుందోనని భయంగా ఉందిరా. నీకో విషయం తెలుసా? గౌతమికి నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం. ఇషిక మా మధ్యన ఎన్ని అపార్థాలు సృష్టించినా గౌతమి మాత్రం ధైర్యంగానే ఉంది. నేనున్నానన్న ధైర్యం, నేను తనవాడినే అన్న ధైర్యం, నేను అనుక్షణం తనని కాపాడతాననే ధైర్యం. ఈ క్షణం కూడా తనక్కడ ధైర్యంగానే ఉండుంటుందిరా. నేను తన కోసం వస్తానని. అలాంటి తనని నేను కాపాడుకోలేకపోయానురా. శత్రు హెచ్చరించి మరీ తీసుకెళ్లిపోయాడు. నేను చేతగాని వాడిలా చూస్తూ ఉండిపోయానురా. నేను వేస్ట్ రా. రే, ఎందుకు అలా ఫీల్ అవుతావు? గౌతమికి రుద్రకి ఏం కాదు. వాళ్ళ నువ్వు కాపాడగలవురా. అది నీ వల్లే అవుతుంది. నువ్వు చాతగాని వాడివైతే శత్రువు పిరికి పందల గౌతమి రుద్రని దొంగచాటుగా ఎలా తీసుకెళ్తారా? ఈ రోజు నువ్వు వస్తున్నావని తెలిసి ఎందుకు ఇల్లు మారుస్తాడు? వాడికి నువ్వంటే భయంరా. మంచిని చూస్తే చెడుకు ఎప్పుడూ భయమే. ఎందుకంటే ఎప్పటికైనా గెలిచేది మంచే కాబట్టి. నువ్వు మంచివాడివి కృష్ణ. నీ కోటమి రాదురా. నీలాంటి వాడే భయపడితే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? మా అందరికీ నువ్వే ఇన్స్పిరేషన్. నిన్ను చూసే మేం నేర్చుకున్నాం. వద్దు కృష్ణ, నువ్వెప్పట్లాగే ఉండాలి. అప్పుడే గెలుపు నీ సొంతం అవుతుంది.
ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ చేసిన డాక్టర్ అయినా సొంత బిడ్డకు చిన్న ఇంజెక్షన్ చేయటానికి ఎంతో టెన్షన్ అవుతాడు. నువ్వు పడే టెన్షన్ కూడా అలాంటిదే. గౌతమికి, రుద్రకి, విజయ్ గారికి, పింకీకి ఎవ్వరికి ఏమీ కాదురా. మనం వాళ్ళని కాపాడుకుంటాం. నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దురా. సరేనా? థ్యాంక్స్ రా. సరే, భోంచేద్దాం పద. వద్దురా, నాకు ఆకలిగా లేదు. అదే వద్దురా. రేపు పోరాడాలంటే శక్తి కావాలి. కాసింత తిని కాసేపు పడుకో. రేపు ఈ పాటికి అందరూ ఇంట్లో ఉంటారు. రేపు మనం వెళ్ళి తీసుకొద్దాం. సరేనా? పద. ఆ. కన్నీటి వాన నీ కళ్ళలోన ఎడారిలోన ఏకాకిలాగా రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలలా మిగిలేదా. గౌతమి, చంద్రుడు అచ్చం రుద్రలా ఉన్నాడు కదా? ఓ కొట్టడం కాదు, చెప్పు. చంద్రుడు మీలా కూడా ఉన్నాడు. అవునా? అదే చంద్రుడిలో స్పెషాలిటీ. మనకిష్టమైన అందరిలా కనిపిస్తాడు. ఆయన్ని అందరితోనూ పోల్చొచ్చు. నెలబాలుడు అని చిన్నపిల్లలతో, జాబిల్లి అని అమ్మాయిలతో, చంద్రుడు అని అబ్బాయిలతో, ఇలా అన్ని రకాలుగా పోల్చవచ్చు. చంద్రుడిలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆయన అద్దం లాంటివాడు. ఎవరు ఏ ఫీలింగ్తో ఆయనలోకి చూసినా అలానే కనిపిస్తాడు. కష్టాల్లో ఉన్నవారికి దారి చూపే వెలుగవుతాడు. ఆనందంలో ఉన్నవారికి వెండి వెన్నెలవుతాడు. చల్లగా ఉంటాడు, ప్రేమగానూ ఉంటాడు. ఇంకా ఇంకా చిన్నపిల్లలకి చందమామ రావే, జాబిలి రావే అంటూ తన మీద పాట పాడించుకొని గోరు ముద్దలు కూడా తినిపిస్తాడు. దూరంగా ఉన్న ప్రేమికులకు విరహ గీతం అవుతాడు. మనలా దగ్గరగా ఉన్న దంపతులకు యుగళ గీతం అవుతాడు. ఆ చందమామ మనందరికీ మేనమామ. చంద్రుడిపై చాలా రీసెర్చ్ చేసినట్టున్నారే. అంటే ఇవన్నీ అబద్ధాలనుకుంటున్నావా? కాదు, మీకింత అందమైన భావాలే ఎలా వచ్చాయా అనుకుంటున్నాను. పైన చల్లని చంద్రుడు, కింద వెచ్చని నీ ఒడి. ఇంత మంచి సిచ్యువేషన్ కుదిరాక భావావేశం రాకుండా ఉంటుందా? కొంపతీసి కవిత్వంగాని చెప్తారా? ఏ, ఆ జాబిల్ని పొగిడి నిన్ను పొగళ్లేదని జలసియా? ఆ చందమామ మీ రూపంలో నా పక్కనే ఉన్నాడు. నాకెందుకు జలసి? ఓహోహో, అంటే నువ్వు నాకు జాబిలివి, నేను నీకు చంద్రుడన్నమాట. బావుంది. ఈ పండు వెన్నెలో మనం ఇలాగే ఉండిపోతే యుగళ గీతంలా ఇంకా బావుంటుంది. మీరొక చోటుండి నేనింకో చోటుండి ఇద్దరం చంద్రుణ్ణి చూస్తూ విరహ గీతాలు పాడుకునే చెడ్డ రోజులు పోయాయండి. ఇక మనకు అన్ని యుగళ గీతాలే. ఆహా, అవునా? ఆ ఆకాశానికైనా అమావాస్య ఉంటుందేమో కాని మనకి మాత్రం ప్రతిరోజు పౌర్ణమి.